వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ కు సంబంధించి రోజుకొక ట్విస్ట్ అయితే బయటకు వస్తుంది. ఆల్రెడీ హైదరాబాద్ శివారులో 11 కోట్ల రూపాయలు పట్టుకున్నారు. ఆ తర్వాత ఒక 5 కోట్ల రూపాయలకు సంబంధించి రహస్యం ఒకటి బయటపడిందని నిన్న మాట్లాడుకున్నామో లేదో మళ్ళీ ఈ రోజు కొన్ని 100 కోట్లకు సంబంధించిన వీడియోలు సిట్ అయితే బయటపెట్టింది. ఏంటి ఇవి వీడియోలు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, బాల్యమిత్రుడు, సన్నిహితుడు కాదు, ఒక రకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బాల్యమిత్రుడు, నమ్మకస్తుడు. ఈ లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి ప్రధానంగా నమ్మిన వ్యక్తి వెంకటేష్ నాయుడు. సో ఈ వెంకటేష్ నాయుడు డెన్లలోకి డబ్బులు మొత్తాన్ని ఒక డెన్ దగ్గరికి చేర్చి అక్కడ నుంచి వాటిని ఎవరికి పంపాలో వాళ్ళకి పంపడం వెంకటేష్ నాయుడు పని. సో ఆ కోవలో భాగంగానే గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో లిక్కర్ డెన్లోకి డబ్బులు తరలించి ఆ తర్వాత వాటిని లెక్క పెడుతున్న వీడియోలు అయితే వెంకటేష్ నాయుడు తన సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకున్నాడు. అంటే అవి ఎవరికైనా పంపడానికి రికార్డ్ చేసుకున్నాడా లేదా రికార్డ్ చేసి మామూలుగా కావాలని పెట్టుకున్నాడో తెలియదు, కానీ రికార్డ్ చేసుకున్నాడు. బట్ కూటమి ప్రభుత్వం వచ్చింది, కేసులు పెట్టిన తర్వాత ఈ వెంకటేష్ నాయుడు చెవిరెడ్డితో కలిసి మాల్దీవులు పారిపోవాలి అనుకుంటే ఎయిర్పోర్ట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. వాస్తవానికి చెవిరెడ్డి ఇతనితో నాకు సంబంధం లేదంటే పక్కా ఆధారాలు బయటకు వచ్చినాయి. వాస్తవానికి చెవిరెడ్డి ఉన్న ప్రతి చోట వెంకటేష్ నాయుడు ఉన్నారు. అంతేందుకు ఈ జగన్మోహన్ రెడ్డికి గతంలో ఒక సెట్ వేసాడు, గుర్తుంది కదా, గుడి సెట్ వేసాడు ఇంటికాడ. సో ఆ సెట్ వేయించింది కూడా వెంకటేష్ నాయుడే దగ్గరుండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో గుడి సెట్ వేయించింది వెంకటేష్ నాయుడే. ఈ రోజు సిట్ తాజాగా చెప్తుంది. ఈ వీడియోలన్నీ కూడా వెంకటేష్ నాయుడు కేసులు పడిన తర్వాత డిలీట్ చేస్తే అరెస్ట్ చేసి ఫోన్ స్వాధీనం చేసుకున్న ఆ సిట్ అధికారులు ఆ డిలీట్ చేసిన డేటా మొత్తాన్ని కూడా రిట్రైవ్ చేస్తున్న సమయంలో దీనికి సంబంధించిన వీడియోలు అయితే బయటపడ్డాయి. ముందుగా ఒకసారి వీడియో చూపిస్తాను, చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుద్ది. అది ఏఐ వీడియోనో లేకపోతే ఇంకో వీడియోనో అంటారు, చాలా స్పష్టంగా అర్థమవుద్ది ఒరిజినల్ వీడియో. అవన్నీ నోట్ల కట్టలు మీకు టేబుల్ మీద పరిచి ఉన్నాయి. మొత్తం మన ఏదో అరుణాచలం సినిమాలో చూడండి నోట్ల కట్టలు పరిచి ఉంటాయి, అలా పరిచి ఉన్నాయి. విన్నారు కదా, వాయిస్ కూడా చాలా స్పష్టంగా ఉంది. 25/4 కదా, ఇది కూడా సరిపోతుందని మాట్లాడుతున్నాడు. సో ఇది మనోడే రికార్డ్ చేసుకున్నాడు వీడియో అని చెప్పడానికి రుజువు ఏంటంటే చివరిలో కెమెరా తీసుకెళ్ళింది తనే. ఫ్రంట్ క్యామ్ పెట్టి రికార్డ్ చేసాడో బ్యాక్ క్యామ్ పెట్టి రికార్డ్ చేసాడో తెలియదు, కానీ క్లోజ్ చేయడం కోసం దగ్గరగా చేయి తీసుకెళ్ళాడు. ఆ ముక్క కూడా మీకు వీడియోలో చివర కనపడి ఉంటుంది. మరి ఎవరి వెంకటేష్ నాయుడు అంటే చెవిరెడ్డికి అత్యంత సన్నిహితుడు. సో ఆ సిట్ చేతిలో ఇప్పుడు చాలా స్పష్టమైన పక్క ఆధారాలు ఉన్నాయి. పాపం వైసీపీ పార్టీ దీన్ని కవర్ చేయడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తుంది, కానీ చేయలేని పరిస్థితి. ట్విస్ట్ ఏంటో తెలుసా, గతంలో కేటీఆర్కి కూడా ఒక పాంప్లెట్, ఒక ఫ్రంట్ పేజ్ యాడ్ చేయించాడు ఇదే వెంకటేష్ నాయుడు. నేను అది కూడా చూపిస్తాను ఒకసారి. ది హిందూ పేపర్కి ఈ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి హ్యాపీ బర్త్డే కేటీఆర్ సార్ అని చెప్పి రాశాడు. కింద వెంకటేష్ నాయుడు అని గ్రీన్ లో చాలా స్పష్టంగా ఉంది. సో వెంకటేష్ నాయుడు గతంలో కేటీఆర్ తో సంబంధాలు ఉన్నాయి, అలాగే కవితతో కూడా ఫోటోలు దిగిన సంబంధాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో ఉన్నటువంటి ఫోటోలు బయటకు వచ్చినాయి. అలాగే గుడి సెట్ వేసాడని మనం చెప్పాం కదా. సో ఈ లిక్కర్ స్కామ్ నిందితుడు వెంకటేష్ నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో గుడి సెట్ వేసి ఆ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి జగన్మోహన్ రెడ్డితో కలిసి మాట్లాడు. వాస్తవానికి ఆ గుడి సెట్ వేసినప్పుడు అందరినీ లోనికి రానివ్వాల, కొంతమంది పరిమిత పీపుల్ మాత్రమే లోనికి వచ్చారు. అందులో వెంకటేష్ నాయుడు కూడా లోనికి వచ్చాడు, ఎందుకంటే అసలు సెట్ వేయించిందే వెంకటేష్ నాయుడు. ఇంకా దీనికి సంబంధించి పలు ఆధారాలు కూడా వచ్చాయి బయటికి. ఇదిగో ఇదే వెంకటేష్ నాయుడు గతంలో కవితతో, కేసీఆర్ గారి కుమార్తె కవితతో దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. మరి వీళ్ళకి ఈ లిక్కర్తో సంబంధం ఏర్పడిందా లేదా ఎలా ఏర్పడిందా అనేది మనకైతే తెలియదు, కానీ ఇప్పుడు ఇన్ని ఆధారాలు బయటకు వచ్చాయి. సో వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి అనుచరుడు కాదు అని వైసీపీ చెప్పలేదు. కాబట్టి ఏం చెబుతుంది, ఇవన్నీ కూడా కల్పితాలనో లేకపోతే కుట్రానో, అందులో ఏదో 2000 నోట్లు దొరికితే అసలు అప్పుడు 2000 నోట్లు ఎందుకు ఉన్నాయనో ఏదో రకరకాలు మాట్లాడుతున్నాయి. ఇది సపరేట్ వీడియో చేద్దాం, వాళ్ళు మాట్లాడిన దానికి కౌంటర్గా సపరేట్గా ఆ వీడియో చేద్దాం. సో ఇక్కడ చూడండి, గుట్టలుగా నోట్ల కట్టలు దోచుకున్న సొమ్ముతో దొరికేశారు. సిట్ చేతికి చిక్కిన ఆధారాలు, సిట్ చేతికి చిక్కిన వీడియో, లెక్క పెడుతున్న చెవిరెడ్డి అనుచరుడు వెంకటేష్, ఎన్నికలకు ముందు వైసీపీ అభ్యర్థులకు పంపిణీ, రాజకసిరెడ్డి పంపే సొమ్ములు మొత్తం భద్రపరిచి చెవిరెడ్డి చెప్పిన వాళ్ళకు అప్పగించిన వెంకటేష్, లిక్కర్ కేసులో A34 చెవిరెడ్డితో పాటు అరెస్టు. ఇలాంటి వీడియోలు అనేకం రిట్రీవ్ చేసిన సిట్టు, అంటే మొత్తం రికవరీ, అనేక వీడియోలు అయితే రికవరీ చేసింది. అందులో ఇది ప్రధానమైనటువంటి వీడియో. ఇక్కడ వైసీపీ ఒక మాట చెప్పాలి, ఈ వీడియోలో కనపడినటువంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అనుచరుడే కాదా?
జగన్మోహన్ రెడ్డితో పరిచయాలు ఉన్నాయా లేదా, వైసీపీ పార్టీతో సంబంధాలు ఉన్నాయా లేదా అనేది ఇక్కడ వైసీపీ చాలా స్పష్టంగా చెప్పాలి. ఎస్, చెవిరెడ్డి అనుచరుడే అంటారా? చెవిరెడ్డి అనుచరుడికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? పోనీ లిక్కర్ స్కామ్ కాదంటారా? వేరే ఏ స్కామ్కి సంబంధించిన డబ్బు అది? ఏ స్కామ్కి సంబంధించిన డబ్బు అది చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అడ్డంగా ఎందుకు? పాపం జగన్మోహన్ రెడ్డికి కడ్డి మీద కుడుకులేక పాపం తాడేపల్లి ప్యాలెస్ వెళ్ళినా పడుకోలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. సారీ, తాడేపల్లిలో కూడా లేదు, బెంగళూరు ప్యాలెస్లో ఉన్నట్టున్నాడు. బెంగళూరు ప్యాలెస్ వెళ్ళినా జగన్మోహన్ రెడ్డికి నిద్ర కూడా పట్టని పరిస్థితి. ఎందుకని అంటే రోజుకొక ఆధారం బయటకు వస్తుంది. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ఏ ఆధారాలు లేకపోతే ఇది రాజకీయ కుట్ర, చంద్రబాబు నాయుడు నా మీద పగబట్టాడని చెప్పొచ్చు. బట్ ఒక్క ఆధారం ఎంగా నోట్ల కట్టలే బయటకు వస్తుంటే మరి వీళ్ళు ఆ రోజుల్లో వీడియోలు ఎందుకు తీసుకున్నారో, ఎవరెవరికి పంపుకోవడానికి తీసుకున్నారో బహుశా ప్రూఫ్స్ కోసం అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చెవిరెడ్డికి చెప్పాలండి ఇంత డబ్బు వచ్చిందని, వెంకటేష్ నాయుడు ఏం చేస్తాడు? ఇదిగోండి సార్, ఈ రోజు ఇదిగో ఇంత డబ్బు వచ్చింది, ఇది మొత్తం ఒక 20 కోట్లు 30 కోట్లు ఉంది, సో నేను పలానా వాళ్ళకి పంపుతున్నానని చెప్పి ఒక వీడియోనో ఫోటోనో తీసి పెడితే పెట్టుండొచ్చు. ప్రూఫ్స్ కోసం అలా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. తర్వాత ఏం చేస్తారు? ఆ డేటా ఇద్దరు డిలీట్ చేసేస్తారు. సో అలా డిలీట్ చేసిన డేటానే వీళ్ళు రిట్రైవ్ చేశారు. ఇంకేం రాశారు చూడండి. అదో డెన్ను, అందులో టేబుల్ పై కట్టలుగా నోట్లు అట్టపెట్టెల్లో సర్దుతూ మరిన్ని నోట్ల కట్టలు, అక్కడున్న వారిపై యజమాయిషీ చేస్తూ ఒక వ్యక్తి. ఇప్పుడు ఇదర ఉంది, ఇదో 4 ఉంటుంది, ఇది సరిపోతుందిలే, మొత్తం 5 ఉంది అంటూ లెక్కలు సరిచూస్తున్నాడు. ఆయన ఎవరో కాదు, వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు. మద్యం స్కామ్లో A34గా ఉన్నటువంటి వ్యక్తి. వెంకటేష్ నాయుడు ఫోన్ నుంచి సిట్ వెలికి తీసిన వీడియో అయితే ఇది. ఒక రకంగా ఇది తిరుగులేని సాక్ష్యం. వెంకటేష్ నాయుడు ఫోన్ నుంచి వచ్చింది, ఇది ఎక్కడి నుంచో వచ్చింది కాదు. అంటే లిక్కర్ స్కామ్లో 1000 కోట్లు కొల్లగొట్టిన మాట నిజమే. ప్రజల నుంచి డబ్బుని క్యాష్ రూపంలో తీసుకుని, ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా, డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్ రూపంలో తీసుకుని జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు పంచడానికి కావచ్చు, విదేశాలకు తరలించడానికి కావచ్చు, లేదా ఇతర వాటిల్లో పెట్టుబడులు పెట్టడానికి కావచ్చు, డబ్బు మొత్తాన్ని కూడా కొన్ని డెన్లలో చేర్చి అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేశారు దాన్ని. అలా డిస్ట్రిబ్యూట్ చేసిన వ్యక్తే వెంకటేష్ నాయుడు. వెంకటేష్ నాయుడు పని ఏంటంటే రాజకేశ్ రెడ్డి డబ్బు పంపుతాడు, వసూలు చేసి ఆ డబ్బు మొత్తాన్ని స్టోర్ చేస్తాడు. స్టోర్ చేసిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తాడు ఎవరికి ఎంత పంపాలి అనేది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తాడు. చెప్పిన డబ్బు మొత్తాన్ని పంపడం వెంకటేష్ నాయుడు బాధ్యత, లెక్క పెట్టి పంపడం వెంకటేష్ నాయుడు బాధ్యత, అట్టపెట్టెలో పెట్టి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? చెవిరెడ్డి నిన్న మొన్న ఏదో పోలీసులు కోర్టులో హాజరుపరిచి తీసుకెళ్తున్నప్పుడు పాపం చాలా ఆవేదన వ్యక్తం చేశాడని సాక్షిలో రాశారు. బాధపడిపోయాడని రాశాడు. ఎందుకు బాధ? ఏమన్నాడు చెవిరెడ్డి? న్యాయం గెలుస్తుంది, నేను బయటకు వచ్చిన తర్వాత అన్ని నిజాలు బయట పెడతాను, అసలు నాకు ఈ సంబంధమే లేదన్నాడు. నువ్వు బయటికి రాకపోయినా దీనికి సంబంధం ఏంటో చెప్పాలి. వెంకటేష్ నాయుడికి నీకు ఉన్న సంబంధం ఏంది? వెంకటేష్ నాయుడికి అంత డబ్బు ఎక్కడది? నీ అనుచరుడిగా వెంకటేష్ నాయుడు ఉన్నాడు కాబట్టి నువ్వు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డిని కూడా కలిశాడు కదా, కవితను కలిశాడు కదా, కేటీఆర్ని కలిశాడు కదా, వైసీపీలో ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని కలిశాడు కదా. మొత్తం లిక్కర్ స్కామ్ నిందితులందరితోనూ ఆల్మోస్ట్ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వైసీపీ అడ్డంగా దొరికిపోయింది. లిక్కర్ స్కామ్లో రోజుకొక సిట్టు పగడ్బందీగా అన్ని ఆధారాలతో ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తుంది.